కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో భగవన్నామ స్మరణం చేత ముక్తి పొందుతారని భావము. భగవన్నామ స్మరణము అంటే దేవీ దేవతలలో ఎవరినైనా సరే భక్తి శ్రద్ధలతో స్మరించటం అని చెప్పవచ్చు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పినట్లుగా ఏ దేవతనైనా సేవించవచ్చు. భక్తి శ్రద్ధలే ముఖ్యం. త్రిమూర్తుల సృష్టికి, ఉనికికి, చైతన్యమునకు కారణభూతమైనది ఒక శక్తి. ఆ శక్తి జగన్మాత. అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. అది ఒక చైతన్య శక్తి, పరిపూర్ణమైనది. పరమేశ్వరి, లలిత, గాయత్రి, దుర్గా, పార్వతి, కళ్యాణి, కామాక్షి. ఏ పేరుతో పిలిచినా అది ఒక పరాశక్తి, ఆదిశక్తి, మూలశక్తి, ఒక చిచ్చక్తి. ఈ ప్రపంచమంతా ఆ చిచ్చక్తి విలాసమే. ఈ చిచ్చక్తిని వేదాలు గాయత్రిగా గుర్తించాయి. ఉపనిషత్తులు ఉమాదేవిగా భావించాయి. పురాణాలు లలిత, కాళీ అని పేర్లు పెట్టాయి. మహాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అనే పేర్లు కూడా ఉన్నాయి. పామరజనులు అంకాలమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ అనే పేర్లతో తమకు తోచినట్లు జగజ్జననిని సేవిస్తున్నారు. అన్నింటిలో శక్తి ప్రధానము. ప్రతి వస్తువులో శక్తి ఉన్నది. పదానికి అర్థము శక్తి. పరమేశ్వరికి శక్తిగలవాడు సర్వేశ్వరుడు. పరమేశ్వరుడికి భేదం లేనట్లే శక్తికి, శక్తివంతమైన పదార్థానికి భేదం లేదు. పదార్థం స్థూలం, శక్తి సూక్ష్మం. కనుక ఆ తల్లి అనుగ్రహం లేనిదే ఏ సాధన ఫలించదు. ఏ పని చేస్తున్నా ఇది నేను చేయటం లేదు, నాలోని శక్తి అనగా పరమేశ్వరి చేయిస్తున్నది అనే నిర్లిప్త భావనతో చేస్తే అదే ఈశ్వర ఆరాధన అవుతుంది. మన శరీరంలో స్వతసిద్ధంగా ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తి అనంతమైనది, అవ్యయమైనది, సులభ సాధ్యమైనది. దీనినే లలిత అంటారు. ఈ లలితను వివరించే సహస్రనామములే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము. దేవీ సహస్రనామాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. కాని వానిలో 10 విధములైన సహస్రనామాలే ప్రధానమైనవని చెప్పబడినాయి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. లౌకిక భాషలో సహస్రమంటే 1000 నామములు. ఆధ్యాత్మిక భాషలో సహస్రమంటే అనంతమైన నామములని భావిస్తారు. అమ్మవారి ఆజ్ఞతో వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలిని అనే వాగ్దేవతలు ఈ సహస్రనామస్తోత్రంలోని నామాలను సృష్టించి ఆ జగజ్జననికి వినిపించారు. ఆమె ఆమోదముద్ర పొందిన తరువాత ఈ స్తోత్రము హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి శిష్యపరంపరగా బోధించాడు. ఈ స్తోత్రము పదములు, నామావళి అన్నీయూ చాలా మనోహరమగు వర్ణములతో కూర్చబడియున్నందున చదువుటకు చాలా ఇంపుగా ఉండును. ఇందు శ్రీదేవి రూపము, దేవీతత్వము చక్కగా వర్ణింపబడియున్నది. ఆ దేవి చరణములను మన హృదయములందు నిలుపుకొని ఆమెను స్తుతించుటకును, ఆరాధించుటకును, ఆయా నామముల అర్థములను తెలిసికొనుట అత్యంత ఆవశ్యకము. దీనిని దృష్టిలో ఉంచుకుని మేము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును సరళమైన తెలుగులో భావార్థ సహితముగా అందించడానికి ప్రయత్నిస్తాము. సహృదయులగు తాము విని ఆనందించుటయే కాక ఇతరులను కూడా ప్రోత్సహించగలరు. అమ్మవారి అనుగ్రహంతో రాబోయే ఎపిసోడ్లలో సాధ్యమైనంత వివరముగా అందించడానికి ప్రయత్నిస్తాము. మీరు కూడా విని తరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. ఆ అమ్మవారే నడిపిస్తున్నది అనే భావంతో ఈ మా ప్రయత్నం. దయచేసి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు.